యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములు. ఈరోజు ఆదివారము అంశము ఏమనగా అడిగిన వాటిని అన్నిటినీ ఇచ్చే దేవుడు. మనం ఏమైతే యేసయ్యని అడుగుతామో, మనకి ఏమైతే కావాలో అవి మనం 2 నిమిషాలు ఎలా అడగాలో చెప్పుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. అడగాలి అంటే మనకి అవసరమైనవి మాత్రమే అడగాలి, అనవసరమైనవి అడగకూడదు. నీకు నిజముగా ఉపయోగపడేది యేసయ్యకు తెలుసు అవసరం, నీకు అనవసరమైనది ఏదో కూడా తెలుసు. నీకు ఏమి కావాలి? సొంత ఇల్లు కావాలా? అది అవసరం, అడగండి. ఎలా అడగాలి అంటే విధానం చెప్తున్నాను, దయచేసి వినండి. యేసయ్య నాకు ఇల్లు ఇవ్వు అనే పద్ధతిలో దయచేసి మీరు అడగద్దు. ఎలా అడగాలి అంటే మనం అడిగే దగ్గర ఉండకూడదు, పొందుకునే దగ్గర ఉండాలి. అంటే మనం ఏది అడిగినా సరే ఒక క్లారిటీతో మనము అడగాలి. ఎలా అడగాలి? పొందుకోవాలి, పొందుకున్నట్లుగా చూడాలి. మనం యేసయ్యని అడిగేటప్పుడు ఎలా ఉండాలంటే మన ఒక విధానం, యేసయ్య మీరు మాకు ఇల్లు ఇచ్చినందుకు మీకు సమస్త మహిమ కలుగును గాక అని ముందుగానే యేసయ్యని అడిగే ప్రతిదీ కూడా మనం ముందుగానే ఊహించుకోవాలి. యేసయ్య ఇల్లు ఇచ్చినట్లు, మీరు ఆ ఇంట్లో ఉన్నట్లు చూస్తూ అడగాలి. అర్థమైందా? మనం యేసయ్యని కూడా ఎప్పుడు అడిగినా సరే మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని ఊహించుకొని అడగండి. మనం ఏదైతే ఊహిస్తామో యేసు నామములో అక్కడ కార్యం జరిగింది అని నేను మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే ఇది నిజమైన మాట. నా జీవితంలో అనేక సార్లు దేవుడు ఇలాంటివి చేశాడు, మీకు తప్పనిసరిగా చేస్తాడు. నాకు లేనిది నేను ఏదైతే ఊహించుకుని నాకు యేసయ్య ఇచ్చినట్లుగా నేను పొందుకున్నట్లుగా అడిగాను. నేను అడిగిన వాటిని అన్నింటినీ నాకు యేసయ్య ఇచ్చి ఉన్నాడు. అందుకే మీరు కూడా ఏది అడిగినా దాన్ని మీరు పొందుకున్నట్లు, యేసయ్యని మీరు అడిగేటప్పుడే దాన్ని మీరు పొందుకున్నట్లుగా కనుక మీరు అడిగినట్లయితే తప్పనిసరిగా మీకు యేసయ్య ఇచ్చాడు అని నమ్మండి. మేము అదే విధముగా ఒక ఇల్లే కాదు, మీ అవసరం ఏదై ఉన్నా, మీకు బైక్ లేదా బండిని కూడా ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మీరు ఆ బండి మీద తిరుగుతున్నట్లుగా చూడండి. కారు కావాలా? కారు నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు కూడా మీరు యేసయ్య మీకు కారు ఇచ్చినట్లు ఆ కారులో తిరుగుతున్నట్లుగా చూడండి. ఇదే విధముగా మీరు అనారోగ్యంతో ఉన్నారా? మీరు యేసయ్యని ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? యేసయ్య మీరు నాకున్న అనారోగ్యతను తీసివేశారు, నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అని మీరు అలా ఊహించుకుంటూ ప్రార్థన చేయాలి. అంతేగాని నేను మంచంలోనే ఉన్నాను, నేను నన్ను స్వస్థతపరచమని అడుగుచున్నాను అనే విధముగా మీరు దయచేసి ప్రార్థన చేయవద్దు. మీరు ఆయన అడుగుతున్నారు, యేసయ్య మీరు నన్ను స్వస్థతపరిచారు, మీకు మహిమ కలుగును గాక. నేను మంచి ఆరోగ్యంతో ఉన్నాను, మీకు మహిమ కలుగును గాక. కాబట్టి మీరు నన్ను స్వస్థపరిచినందుకు, నాకున్న అనారోగ్యం తీసేసినందుకు, మీరు నాకు మంచి ఆరోగ్యముని ఇచ్చినందుకు మీకు మహిమ కలుగును గాక అని ప్రతిసారి కూడా ఇలాగే ప్రార్థన చేయాలి. నీకు అదే విధముగా బ్రతుకు మార్గం లేదా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేయాలి? యేసయ్య నాకు బ్రతుకు తెరువు మార్గం లేదు తండ్రి అని కాదు నువ్వు చేయవలసింది. అది అల్ప విశ్వాసులు చేసే పని. నువ్వు విశ్వాసము కదా, దేవుడు అంటే నీకు భయంకరమైన విశ్వాసం ఉంది కదా, మన యేసయ్య అంటే నమ్మకం ఉంది కదా. నువ్వు చేయవలసినది ఎలా చేయాలంటే, నువ్వు ఏ పనినైతే చేయాలనుకున్నావో, నువ్వు ఏ వ్యాపారం అయితే చేయాలనుకున్నావో, నువ్వు ఏ ఉద్యోగం అయితే చేయాలనుకున్నావో, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే, నువ్వు ఊహించుకున్నది ఏమైతే ఉందో ఆ పనిలో నువ్వు ఆ పని చేయిస్తున్నట్లు
లేదు నువ్వు ఆ వ్యాపారం చేస్తున్నట్లు, లేదు నువ్వు ఏ ఉద్యోగం అయితే అడిగావో నువ్వు ఆ ఉద్యోగం చేస్తున్నట్లుగా ఊహించుకుంటూ నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు అది నీకు తప్పనిసరిగా యేసయ్య ఇచ్చాడు. ఇస్తాడు కూడా కాదు, ఇచ్చాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నువ్వు మూడింటిని కలిపి నువ్వు అడుగుచున్నట్లు ప్రార్థన చేయాలి, ఊహించాలి, నువ్వు పొందినట్లుగా చూడాలి. ఈ మూడు కలిస్తేనే నీకు అక్కడ అద్భుతం జరుగుతుంది. దీంట్లో నువ్వు ఏ ఒకటి మర్చిపోయినా నీకు ప్రార్థన చేస్తావు, కానీ నీకు అక్కడ అద్భుతం జరిగింది. కానీ ఇప్పుడు స్పాట్ లో జరగాల్సింది టైం పట్టింది. ఎవరైనా సరే నాకు ఎమ్మటే కావాలనుకుంటారా, లేదా ఈ రోజు అడిగింది నాకు సంవత్సరానికి కావాలనుకుంటారా? ఇన్స్టెంట్ మిరాకిల్. నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది కనుక నేను ఇప్పుడే అన్నం తినాలి, నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది 10 రోజుల తర్వాత తింటా అని ఎవరైనా అనుకుంటారా? నీ అవసరం ఏదై ఉన్నా సరే నీకు ఇప్పుడే కావాలి అంటే నేను చెప్పినట్లుగా మీరు చెయ్యమని యేసు నామములో నేను అడుగుచున్నాను. ప్రతిదీ కూడా మనం యేసయ్య సన్నిధానంలో అడిగేటప్పుడు ఎలా ఉండాలి అంటే మనం ఊహించుకోవాలి. మనం ఏదైనా కానీ యేసయ్యకి సమస్తము సాధ్యమే. నువ్వు అడిగింది ఇస్తానికి ఆయన ఇస్తానికే ఉన్నాడు. ఎందుకంటే తన బిడ్డలకి ఏది అవసరమో దాన్ని తీరుస్తానికి ఆయన ఉన్నాడు. అయితే అడగటము చేతకాక, పొందుకటము చేతకాక మనం ఇలా ఉన్నాము. కాబట్టి మనం ప్రార్థన ఇలాగే ఉండాలి. మీరు దేనినైతే అడుగుతారో మీరు దయచేసి అడిగే దగ్గర మీరు ఉండద్దు అని నేను చెప్పుచున్నాను. పొందుకునే దగ్గర ఉండండి. మీరు ఏమైనా అడగండి యేసయ్యని. మీ అవసరం నిమిత్తము, మీ కుటుంబం నిమిత్తము, మీ ఆరోగ్యం నిమిత్తము, మీ ఫైనాన్షియల్ గా మీకు డబ్బు పరంగా మీకు ఎలా కావాలో అవన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు, తీర్చిన దేవుడు అని దయచేసి నమ్మమని నేను మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వాధికారి. సర్వ సృష్టిని సృష్టించింది యేసయ్యే, మనమని సృష్టించింది ఆయనే కాదంటారా? ఎవరు సర్వ సృష్టికర్త? ఎవరు? యెహోవా దేవుడు. యేసయ్య సమస్తము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడు ఆయనే. మీరు అందుకే మనం యేసయ్యని ప్రార్థన చేసినా, తండ్రి అని యెహోవాని ప్రార్థన చేసినా, పరిశుద్ధాత్మ దేవాన్ని ప్రార్థన చేసినా ఆలపించేది ఎవరు చెప్పండి? యేసయ్యే, యెహోవా దేవుడే. కాబట్టి మనము మన అవసరాలు ఎలాంటివి ఉన్నా ప్రతి ఒక్కరు అవసరం లేని మనిషి ఈ లోకంలో ఉండడు. ఏదో ఒక అవసరం ఉంటుంది, ఏదో ఒక పని ఉంటుంది. ఏదైనా సరే మీరు దయచేసి ఇలా అడగండి అని యేసు నామములో నేను చెప్పుచున్నాను. ఎందుకంటే నీ నాలుక నుంచి పలికే ప్రతి మాట యేసయ్య వింటున్నాడు అని నువ్వు నమ్ము. కారణం ఏమిటో తెలుసా? ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడదు. ఎందుకంటే ఆయన మన యేసయ్య వాగ్దానం ఇచ్చాడు. అంటే భూమి ఆకాశములు గతించిపోయాను, ఆయన వాగ్దానము గతించిపోదు. దేనికంటే నాకు ఏది కావాలన్నా నేను యేసయ్య నాకు ఇచ్చినట్టుగానే చూస్తా. అడిగే దగ్గర నేను ఉండను. అంటే డైరెక్ట్ రూట్ ఉంది. అడిగే దగ్గర ఉంటే నువ్వు కీలో నిలబడ్డట్టు, నువ్వు లైన్ లో నిలబడ్డట్టు. నీ లైన్ రావడానికి ఎంత టైం పట్టింది? నీకు ముందు ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు. అదే మనం కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో నువ్వు కనుక ప్రార్థన చేయాలి, ఊహించాలి, పొందుకున్నట్లుగా చూడాలి. ఈ మూడు కనుక నువ్వు కనుక చేసినట్లయితే నీ కార్యం ఏదైనా, నీ పని ఏదైనా నువ్వు డైరెక్ట్ గా యేసయ్య సన్నిధానానికి వెళ్ళి నాకు ఇది కావాలని నువ్వు తెచ్చుకున్నట్లే. ఎందుకంటే ఆయన నీకు ఇస్తానికి నిరంతరము రెడీగా ఉన్నాడు. మనం అందరినీ ఆయన ప్రేమించుచున్నా దేవుడై ఉన్నాడు. దేనికని చెప్పుచున్నాను అంటే చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, పొందుకోలేకపోతున్నారు. అదే నా బాధ. ఎందుకంటే ఎంతో మంది
గారు ప్రార్థన చేస్తున్నారు, కోటాను కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ ఫలితం ఎంతమందికి దక్కుతుంది? దక్కింది, అందరికీ దక్కింది, ఏ ఒక్కరికి దక్కదని నేను చెప్పను. అయితే టైం పట్టింది. అర్థమవుతుందండి? మీరు అడిగే విధానాన్ని బట్టి తొందరగా తీసుకెళ్ళాలి, తొందరగా మన పని గడవాలి, తొందరగా మనం ముందుకెళ్ళాలంటే ప్రతిదీ కూడా నేను సొంతంగా చెప్తున్నది ఏం కాదండి, బైబిల్లోనే ఉన్న మాట. దేనికంటే ఏమన్నాడు యేసయ్య? నన్ను నమ్మితే నా మహిమను చూస్తారు అన్నాడు. అన్నాడు కదా? అంటే మనం నమ్మాలి, నమ్మి ప్రార్థన చేయాలి. ఏదో మనం మామూలుగా రోజు ఒక అలవాటు లాగా యేసయ్య నాకు ఈ కార్యం చేయదేవా అని దయచేసి మీరు అలా చేయదు, పొందుకున్నట్లుగా చేయండి. మీరు ఏదైతే అడుగుతున్నారో యేసయ్య మీకు ఇచ్చాడు, దాన్ని మీరు పొందుకున్నారు. అర్థమైందండి? ఇలా కనుక మనం చేసినట్లయితే ఆయన అన్ని కార్యాలు మనకి చేస్తానికి నిరంతరము సిద్ధముగా ఉన్నాడు. మానవునికి అసాధ్యమేమో, యేసయ్యకి సమస్తము సాధ్యమే. దయచేసి ఈ మాటని గుర్తు పెట్టుకోండి. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడానికి ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూడండి, వాక్యం రిఫరెన్స్ చేద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. దయచేసి రాసుకోండి. నేనేమీ కూడా సొంతగా చెప్పడం లేదు, ఎందుకంటే ఆయన మన తండ్రి. నువ్వు ఎప్పుడు ఏది అడిగినా ఆయన నీకు చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు, ఆయన నీకు ఇస్తానికి సిద్ధముగా ఉన్నాడు. దయచేసి మర్చిపోవద్దు. అయితే మనకి ఎలా అడగాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది మాత్రమే తెలియక మీరు తొందరగా రావాల్సిన దాన్ని లేటుగా పొందుకుంటున్నారు. నేను చెప్పేది అది, మనకి ఎంత తొందరగానో కావాలి కదా. ఇదంతా కూడా ఇప్పుడు కంప్యూటర్ యుగం, స్పీడ్గా జరగాలి. మీరు ఇలా ప్రార్థన చేయండి అని నేను యేసు నామములో మీతో చెప్పుచున్నాను. అయితే మనం వాక్య భాగంలోకి వెళ్దాము. మొట్టమొదటిగా 34వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించు. చాలా మంది తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, అంటే నీకు ఏమైనా అవసరం ఉందేమో, నీకేదన్నా కష్టం ఉందేమో, నీకేదన్నా బాధ ఉందేమో, నీకేదన్నా అప్పు ఉందేమో, నీకెవరన్నా శత్రువులు ఉన్నారేమో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. కానీ ఎక్కడ విచారణ చేయాలి మనం? మనమైతే ఏం చేస్తున్నారు? బంధువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇట్లా అప్పుల్లో ఉన్నాను, అయ్యా నా పరిస్థితి ఘోరంగా ఉంది, నన్ను ఆదుకో అని బంధువుల దగ్గరికి తిరుగుతున్నారు. స్నేహితుల దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా నేను లోన్ తీసుకున్నాను, వాడు నా ఇల్లు సీజ్ చేస్తానికి వస్తున్నాడు, అయ్యా నువ్వేదైనా నన్ను ఆదుకుంటావా, నువ్వేదైనా డబ్బులు ఇస్తావా, అయ్యా ఇస్తావా అని స్నేహితుల దగ్గరికి వెళ్తున్నారు. ఇట్లాగే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నారు. అయినా ఎవరు కూడా నీకు సహాయం చేస్తలా. ఎందుకని? మనుషులంతా స్వార్థపరులు, ఇంకొకళ్ళు ఉండరు. కారణం ఏంటో తెలుసా? వాడిని ఎలా వేస్తే చేయని నాకేంటి? వాడి దగ్గర ఉన్నప్పుడైనా నన్ను చూశాడా? వాడి దగ్గర ఉన్నప్పుడైనా నన్ను పట్టించుకున్నాడా?
వాడికి సరైన శాస్త్రే జరిగింది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి కొంతమంది దేవుడు భయం కలిగిన వాళ్ళు అయ్యో అతనికి ఈ పరిస్థితి వచ్చిందా అనుకునేవాళ్ళు ఉన్నారు. కానీ సహాయం మాత్రం ఎవరు చేయలేరు. కానీ అదే మనం ఎక్కడ విచారణ పడాలి? యెహోవా యొద్ద విచారము చేయగా, అంటే నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ కష్టాలు తీర్చే దేవుడు, నీ అప్పులు తీసివేసే దేవుడు, నీ వ్యాధుల్ని తీసివేసే దేవుడు, నీ నుండి శత్రువుల్ని దూరపరిచే దేవుడు, నీ నుండి చీకటి శక్తుల్ని దూరపరిచే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. కాబట్టి మనం ఎక్కడ విచారణ చేయాలి చెప్పండి? నీకు కష్టం వచ్చింది, ఈ మానవుల దగ్గరికి వెళ్తాం వల్ల నీ కష్టం పోదు, నీ అప్పులు తీర్చరు. నువ్వు ఎక్కడ మొరపెట్టుకోవాలి అంటే చెప్పండి? దేవుడి సన్నిధానంలో మొరపెట్టుకోవాలి. యేసయ్యా నాకు ఈ కష్టం వచ్చింది తండ్రి. నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే యేసయ్యా నా సృష్టికర్తవి నీవే, యేసయ్యా నన్ను సృష్టించినది నీవే, యేసయ్యా నాకు నీవు తప్ప ఇంకొక దిక్కు లేరు తండ్రి. నాయనా ఈ లోకములో నన్నైతే ఎవ్వరు ఆదుకోరు, నన్ను ఎవ్వరు ఆదరించరు, నన్ను ఎవ్వరు ప్రేమించరు తండ్రి. అయ్యా నీవు నన్ను సృష్టించుకున్నా దేవుడివి తండ్రి. ఈ కష్టం నీకు తెలుసు నాయనా, ఈ కష్టంని నీవు మాత్రమే తీసివేయి దేవా. తీసేసినందుకు మీకు మహిమ కలుగును గాక అని ముందుగానే నీ కష్టాలు తీర్చివేసినట్లుగా, ముందుగానే నీ అప్పు తీర్చివేసినట్టుగా నువ్వు ప్రార్థన చేసావు. యేసయ్య నీ అప్పు కట్టేశాడు అన్నట్లుగా చూడాలి. నువ్వంటే నీ ఇంటిని నువ్వు రిలీజ్ చేసుకున్నట్టు, నీకు యేసయ్య డబ్బులు ఇచ్చాడు, నువ్వు వెళ్ళి బ్యాంకులో కట్టావు, నీ ఇల్లు నీకు రిలీజ్ అయిపోయింది అన్నట్లుగా నువ్వు ఊహిస్తా ప్రార్థనలో చూడు. అప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతం జరుగుతుంది. దేనికంటే నువ్వు దేనినైతే ఊహించి ప్రార్థన చేస్తావో యేసయ్య అక్కడ దాన్ని సృష్టిస్తాడు. దేనికంటే ఆయన సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సర్వము చేయగలిగిన దేవుడై ఉన్నాడు కనుక నీకొచ్చిన ప్రతి కష్టముని, నీకొచ్చిన ప్రతి బాధని తీర్చివేసే దేవుడు మన యేసయ్య. ఎక్కడ మనం బాధపడాలి, ఎవరి దగ్గర కన్నీరు కారవాలి, ఎక్కడ మనము ప్రార్థన చేయాలి? ఈ జనాల చుట్టూ తిరిగి రోజులకు సమయం నువ్వు వృధా చేసుకుంటున్నావు కానీ మోకరించి సర్వశక్తి కలిగిన దేవుడు యేసయ్య దగ్గర నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? అదేమంటే నాకు మనశ్శాంతి లేదు. నీ మనశ్శాంతి నీ స్నేహితులను అడిగితే మనశ్శాంతి వస్తుందా? నీ ఫ్రెండ్స్ అడిగితే మనశ్శాంతి వస్తుందా? నీ చుట్టాల వద్దకెళ్ళి నువ్వు డబ్బులు అడిగితే మనశ్శాంతి వస్తుందా? నీకు మనశ్శాంతి కలగాలన్నా, నీ కార్యం నెరవేరాలన్నా నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? యేసయ్య సన్నిధానానికి నువ్వు రావాలి, ప్రార్థన చేయాలి. ఎడతెగకుండా ప్రార్థన చేయి. నీ కన్నీటితో యేసయ్య పాదాలు తడుపు. యేసయ్యా నా ఆధారం నీవే, యేసయ్యా నాకు దిక్కు నీవే, యేసయ్యా నీవు తప్ప నాకెవరు లేరు తండ్రి. నాయనా ఈ కష్టాన్ని తీర్చివేసే దేవుడు నీవు, యేసయ్యా నా అప్పులు తీసివేసే దేవుడు నీవు అని నువ్వు మొర్ర పెట్టి ప్రార్థన చేయి. ఆయన నీ మొర ఆలకిస్తానికి నీ వైపే చూస్తున్నాడు. లోకమంతా తిరుగుచున్నాడు, నా దగ్గరికి వస్తాడా రాడా? ఏదో నీకు సమయం కుదిరినప్పుడు అక్కడికి నువ్వు ఎవరినైతే వెళ్ళి డబ్బులు అడుగుతావో అది అయినప్పుడు యేసయ్యా అది ఏదో నువ్వు రెండు మాటలంటే కాదు, రా యేసయ్య సన్నిధానములకు రా, మోకరించు, ప్రార్థన చేయి. అద్భుతం 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 నీ పట్ల నీ జీవితంలో చేస్తానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీకు భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఏ ఒక్కరిని వదలదల్లా, ఏ ఒక్కరి బాధ నేను వినను అంటల్లా, అందరూ కావాలి. ఎందుకని చెప్పండి? అందరము కూడా ఆయన బిడ్డలం, ఆయనతో సృష్టించబడ్డ వారము కాదా? చెప్పండి. ఆయనతోనే సృష్టించబడ్డాం మనం. ఆయన లేకుండా
ఎక్కడన్నా సృష్టి జరిగిందా? కానీ సృష్టికర్తని మర్చిపోతున్నాం. అర్థమైందా? అందుకే మనం ప్రార్థన చేయాలి. ముందుకెళ్ళాము. ఇంకా 4 దగ్గర మరి చదువు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఒక్క మాట ఆయన ఎక్కడ మొరపెట్టగా ఉత్తరమిచ్చాడు? యేసయ్య సన్నిధానంలో నువ్వు మొరపెడితే నీకేం జరిగింది? కార్యం జరిగింది. ఉత్తరం ఇస్తామంటే కార్యం నేను చేసేను అని చదవమ్మా. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. ఎక్కడ మొరపెడితే నిన్ను తప్పిస్తాడు? యేసయ్య సన్నిధానంలో నువ్వు మొరపెట్టాలి. యేసయ్య సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఆయన నిన్ను రక్షించే దేవుడు. ఆయన శ్రమల నుండి నిన్ను తప్పించే దేవుడు. ఆయన నిన్ను వేదన నుండి తప్పించే దేవుడు. ఆయన నీ అప్పుల నుంచి తప్పించే దేవుడు. ఆయన తప్ప ఇంకా వేరే ఇంకెవరూ లేరండి. చదవమ్మా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. అంటే మనం ఎవరి వైపు చూడాలి? మనకి బాధ వచ్చింది, మనం ఎవరి వైపు చూడాలి? మనకి అప్పులు పాలైపోయాం, మనం ఎవరి వైపు చూడాలి? మనకి బ్రతుకు తెరువు లేదు, మనం ఎవరి వైపు చూడాలి? మన చుట్టూ శత్రువులు ఉన్నారు, మనం ఎవరి వైపు చూడాలి? చెప్పండి. యేసయ్య వైపు చూడాలి. బైబిల్లో వ్రాయబడి ఉన్న మాట మనం చూడవలసింది ఎవరి వైపు తెలుసా? యేసయ్య వైపు. యేసయ్యా నీవే నా దిక్కు దేవా. ఒక మొండి ప్రార్థన. అర్థమైందా అండి? ఏం చేస్తాం మనం? మొండి ప్రార్థన. ఏంటి? యేసయ్యా నీవే ఈ కార్యం చేయగలిగిన దేవుడివి, నీవే ఈ కార్యము చేసిన దేవుడివి అని మనము దేవుడి పట్ల బలమైన విశ్వాసంతో ఉండాలి. అట్లాగే 7:10 కూడా చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించుగాకమ్మా. ఎవరంటే భయభక్తులు కలిగి ఉండాలి మనం? చెప్పండి. యెహోవా యందు, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే ఎలా? నువ్వు ఏదన్నా నీ మనసులోకి చెడ్డ తలంపు వస్తే నీకు ఎలాంటి భయం కలగాలి? అమ్మో నా యేసయ్యకి తెలుసు, ఈ ఆలోచన మంచిదైతే పర్వాలా, అదే చెడ్డదైతే నా యేసయ్యకి తెలుసు, నేను నా యేసయ్యకి దూరం అయిపోతాను అనే భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి క్షణము కూడా ప్రతి మనిషికి, ప్రతి మానవునికి నిరంతరము ఏదో ఆలోచన అపవాది వాడు మోసుకొస్తానే ఉంటాడు. మీరు గమనించి చూసుకోండి. మీరు ఖాళీగా కూర్చోనని మీరు అనుకుంటారు, కానీ వాడు మాత్రం ఖాళీగా ఉండడండి. ఏదో ఒక ఆలోచన తీసుకొస్తానే ఉంటాడు. వాడు పనేంటో తెలుసా? ఏదో ఒక ఆలోచనని మోసుకొచ్చి నీ బుర్రలో వేయాలి. చాలా మంది ఏమంటారు తెలుసా? నాకు విపరీతమైన తలనొప్పి వచ్చేస్తున్న ఆలోచనలతో. ఈ ఆలోచనలన్నీ మోసుకొచ్చేది ఎవరు తెలుసా? అపవాది. ప్రతి క్షణము తీసుకొస్తానే ఉంటాడు. చెడ్డ ఆలోచన, మంచి ఆలోచనలు కాదండి. చెడ్డ తలంపులు మోసుకొస్తానే ఉంటాడు. మనం ఏం చేయాలి? వాటినన్నింటినీ జయించాలంటే చెప్పండి, మనం ఆయనందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయనందు భయభక్తులు కలిగి జీవిస్తే వాడు ఎన్ని మోసుకొచ్చినా నిన్నేమీ చేయలేవు. ఎందుకు? నువ్వు యేసయ్య అంటే భయం కలిగి ఉంటావు. ఎందుకంటే ఏ పాపం చేయమని వాడు ప్రేరేపణ చేసినా నువ్వు భయపడతావు. కారణం ఎందుకో తెలుసా? నువ్వు యేసయ్య బిడ్డవు కనుక. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడి బిడ్డవు కనుక. అమ్మో నా దేవుడు చూస్తున్నాడు, నేను ఈ తప్పు చేస్తే నా దేవుడు చూస్తాడు, నేను ఈ పాపం చేస్తే నా యేసయ్య చూస్తాడు. ఈ లోకం కన్నైతే నేను కప్పగలను, కానీ నా దేవుడు నన్ను చూస్తాడు
అని భయం కలిగి ఉంటావు. అప్పుడు వాడు ఎన్ని మోసుకొచ్చినా నీ దగ్గరికి, ఎలాంటి ఆలోచనలను మోసుకొచ్చినా నీకు ఏమీ జరగదు. కారణం ఏంటో తెలుసా? ఆయనంటే భయభక్తులు కలిగి ఉంటావు. చదవము. ఆయన ఆశ్రయించిన నరుడు, ఆయనని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ధన్యుడు. ఎందుకని? మనకి ఏ అవసరమైనా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వాక్యంలో వాక్యం చెప్తుంది, ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. అంటే నరుడుమైన మనము మన అవసరం ఏదైనా మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? దేవుడి సన్నిధానంలోకి వెళ్ళాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. యేసయ్యా అని ప్రతి ఒక్కరు కూడా యేసయ్యని ముందు పెట్టుకోండి. మీ కార్యం ఏదైనా యేసయ్యని ముందు పెట్టుకోండి. మీ పని ఏదైనా యేసయ్యని ముందు పెట్టుకోండి. యేసు నామముని ముందు పెట్టుకోండి. యేసు నామముని ఉచ్చరించండి. ఎందుకంటే ఆయన నామములో శక్తి ఉంది కనుక, ఆయన నామములో అద్భుతాలు జరుగుతాయి కనుక, మనకి ఏది కావాలన్నా యేసు నామములోనే సాధ్యము కనుక. అర్థమైందండి? దయచేసి ఈ వారము టైం సరిపోకపోవడం వల్ల రేపు వచ్చే వారము మళ్ళీ మనము ఈ వాక్యముని కంటిన్యూషన్ గా చేసుకుందాము. మన వాక్యము అడిగిన వాటిని అన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈ రోజున యేసయ్య ఈ వాక్యముని చెప్పించాడు. మీకేం కావాలో నన్ను అడగండి, నేను ఇస్తానికి సిద్ధముగా ఉన్నా అని యేసయ్య వాక్యం రూపంలో మనతో మాట్లాడి ఉన్నాడు. దయచేసి ఈ వాక్యం విన్న బిడ్డలందరూ కూడా బలపడమని యేసు నామములో అడుగుతున్నాను. కథలు ముచ్చుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, నా తండ్రి, మాకేం కావాలో అడుగుడి అని చెప్పేసి నాయన మీ వాక్యం ద్వారా మా అందరికీ తండ్రి మీరు మాకు తెలియజేసి ఉన్నారు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డని విశ్వాసంలో బలపరచమని, వారి అవసరం ఏదైనా సరే తండ్రి మీ దైవ సన్నిధానంలో ప్రార్థన చేయమని, మీ మేలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనములు. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. దయచేసి కథలు మూసుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా మినిస్ట్రీ పేరు జీసస్ ఫోర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతా నగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మీ అందరికీ వందనం.